హాయ్ హలో నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను నా స్టైల్‌లో టేస్టీగా, వెరైటీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి 5 గుడ్లు తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఈ గుడ్లన్నీ కొట్టేసి అందులో పోసుకోవాలి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలాగా వండితే ఏం బాగుంటుందండి. అప్పుడప్పుడు వెరైటీగా కూడా వండుకుంటూ ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తరచూ మనం గుడ్లు వండుతూనే ఉంటాం కదా, ఇలా మార్చి మార్చి వెరైటీగా వండుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆ గుడ్లన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుని అది నురుగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి వాటిని. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ చక్కగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కష్టమే, కాసేపు టైం పడుద్దండి అది బీట్ చేయడానికి. కష్టమైన ఇష్టంగా చేయాలి. మన ఇంట్లో వాళ్ళ కోసం అప్పుడప్పుడు కష్టపడినా ఇష్టంగా చేస్తే వాళ్ళు కూడా తిని బాగుందంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం గిన్నెంతా ఆయిల్ పట్టించుకోవాలి. మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసేసుకుని ఇది ఆవిరి మీద ఉడికించాలి. మన ఇడ్లీ పాత్రలోకి కొంచెం వాటర్ పోసుకుని మనం బీట్ చేసి పోసుకున్న ఆ గిన్నెని అందులో పెట్టేసుకుని దానిపైన మూత పెట్టి ఆవిరి మీద 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోపు మనము కూరని తాలింపు పెట్టుకుందాం. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కాస్త జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అందులో వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త పసుపు కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా అందులో వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తగినంత కల్లులుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి కూరని. ఆ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు అది మగ్గేలోపు ఎగ్ ఉడికిందో లేదో చూసుకుందాం. 10-15 నిమిషాలు కంపల్సరీ ఉడకపెట్టాలి దాన్ని. ఉడికిపోయిందండి. చాకుతో ఒకసారి గుచ్చితే అంటకపోతే ఉడికిపోయినట్టే. తర్వాత ఆ గిన్నెని బయటికి తీసేసుకుని మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాకుతో అలా లేపేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టము, మనకిష్టం వచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసేసుకుని ఆ వేగుతున్న టమాటాలు ఉల్లిపాయల్లోకి ఈ ఎగ్ పీసులన్నీ వేసేసుకోవాలి. చూస్తే ఇది ఎగ్ కర్రీయా పన్నీర్ కర్రీయా కూడా తెలీదు, అలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి. ఈ ఎగ్ ముక్కలన్నీ అందులో వేసేసుకుని తగినంత కారం కూడా వేసుకోవాలి. తగినంత కారం వేసుకుని ఒక్కసారి గరిటతో తిప్పేసుకుని కొంచెం చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు.
నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ పోసుకున్నాక కాసేపు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికాక మూత తీసి ఒకసారి గరిటెతో అడుగంటకుండా ఒకసారి తిప్పేసుకుందాం. మరొకసారి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు. కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. దింపే ముందు కాస్త ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఆ 2 వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దింపేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా వెరైటీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.